తీసేసుకెళ్ళిపోతారు మీ ఇష్టం. శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి ప్రసన్నాశ్వ దేవాలయము శ్రీ శివుడి సాయినాథ మందిరం నందు ప్రతి సంవత్సరం కూడా మాఘ శుద్ధ నవమి తేదీ రోజున వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఇది చాలా విశేషమైన దేవస్థానము. గుంటూరు పట్టణ అమరావతి రోడ్లో ఉన్నటువంటి సత్రం అన్నదాన సత్రం పక్కన ఉన్నటువంటి ఈ స్వామివారి దేవాలయం చాలా విశేషమైనటువంటి దేవాలయము. ప్రతి సంవత్సరం కూడా అది వార్షికోత్సవం జరుగుతుంది. అదేవిధంగా దసరా శరణరాత్రులు కానీ శ్రీరామనవమి పర్వదినాలు కానీ అట్లాగే సాయిబాబా వారికి వార్షికోత్సవం చాలా బాగా జరుగుతాయి. ఆ విశేషమైన దేవస్థానము. ఇక్కడ రాములవారికి కానీ సీతారాముడు తూర్పు ముఖం కలిగి ఆంజనేయ స్వామి పడమర ముఖం కలిగి ఆంజనేయ స్వామి విశేషమైనటువంటి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఇక్కడ గణపతి స్వామి అన్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి గణపతి కూడా ఏదైనా అనుకున్నా కూడా అనుకున్న పనులన్నీ వాళ్ళకి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళు సత్ఫలితాలు పొందుతున్నారు. ఈరోజు 17వ వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతోంది. దాదాపు 2000 మంది దాకా భోజన అన్న సంతర్పణ జరుగుతోంది. మొన్న రథసప్తమి రోజున స్వామివారికి ప్రీత్యర్థం యొక్క స్వామివారికి రథసప్తమి సందర్భంగా గోధుమను ఒక అన్న పొంగల్ చేశారు. అలా విధంగా గోధుమ పొంగలి రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ మూర్తి వారికి గోధుమ పొంగలి సమర్పించాము. తర్వాత నిన్న సాయిబాబా వారికి రాముల వారికి కూడా మంగళ స్నానం కార్యక్రమం జరుగుతుంది. అలాగే తర్వాత ఈరోజు స్వామివారికి రాముల వారికి తులసి జరిగింది. అలాగే సాయిబాబా వారికి కూడా 1100 పుష్పాలతో పూజా కార్యక్రమం జరిగింది. తదనంతరం శ్రీ శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ షిరిడి సాయిబాబా మందిరం సాకేత్రంలో మరి బాబావారు రాముల వారు 17వ సంవత్సర వార్షికోత్సవం. ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా జరిగినది. ఆఖరి రోజు 3వ రోజు ఉదయం 6 గంటలకు హారతి, అట్లాగే 7 గంటలకు 11 రకాలతో విశేష ద్రవ్యములతో అభిషేకం, 9 గంటలకు 11 రకాల 1100 పూలతో ఈరోజు పుష్పాభిషేకం జరిగినది. అట్లాగే 10 గంటలకు లక్ష్మీ గణపతి హోమం, దత్త హోమం జరిగినది. ఎంతో అద్భుతంగా భక్తులందరూ పాల్గొన్నారు. మరి మధ్యాహ్నం 12 గంటలకు 700 మందికి అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి. వీటికి మరి భక్తులు కానీ ఆలయ కమిటీ సభ్యులు సేవకులు కూడా ఎంతో మాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. థ్యాంక్ యూ. జై సాయిరామ్. చక్కగా వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కోరికలు కూడా తీరటం జరుగుతుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ప్రజలు ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉన్నారు, తరలి వస్తున్నారు. చక్కగా జరుగుతుంది కార్యక్రమం అంతా బాబా గారి కృప ద్వారా జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. సాకేతపురం ఈ యొక్క బాబా గారి రాముల వారి ఈ విధంగా మాకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన రాముల వారికి బాబాకి చాలా రుణపడి ఉన్నాము. ఇక్కడ చేస్తున్న భక్తులందరూ కూడా సహకరిస్తూ చాలా దిగ్విజయం చేసినటువంటి దీనికి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ బాబా గారు మమ్మల్ని ఎల్లవేళ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం.